హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క కృప, శక్తి, బలము మీకు తోడుగా ఉండాలని నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. రీసెంట్గా ఒక సాక్షి ఉన్నాను. ఒక సహోదరి మగబిడ్డకి జన్మనిచ్చారు. కానీ ఆ బిడ్డ హార్ట్లో హోల్ ఉందంట. యేసు నామంలో ప్రార్థన చేస్తే హోల్ మూసుకుని పోయింది. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అక్కర్లేదన్నారంట. సో ప్రార్థన ఆలకించేవాడు దేవుడు కనుక మీరు మీ కొరకు చేసిన ప్రార్థన, నేను మీ కొరకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కనుక త్వరలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారు. మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 13-14 వచనాన్ని దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మనం ఆశీర్వదించిన గాక. గడిచిన 2 రోజులుగా యేసుక్రీస్తు ఒక పశువుల పాకలో ఆయన పొత్తుకుట్టులతో చుట్టబడుతున్న అనుభవాన్ని గురించి మనం మాట్లాడకుండా వస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, దేవుని బిడ్డలారా, పశువుల పాక రమ్మని చెప్పలేదు, కానీ ఛత్రం వద్దని చెప్పింది. అందుకొరకే యేసు పశువుల పాకల్లో పుట్టాడు. ఈరోజు అనేక మంది మరి అవకాశాన్ని, ఆపర్చునిటీని పోగొట్టుకుంటున్నారు. చూడండి, కొంచెంమంది ఏమో ఆపర్చునిటీని పొందుకుంటున్నారు, కొందరేమో ఆపర్చునిటీని వదులుకుంటున్నారు. యేసుక్రీస్తు అందరికీ అవైలబుల్గా ఉన్నాడు. అందరికీ ఆయన చాలిన దేవుడు. యేసు ద్వారా ఏమైనా, ఎట్లయినా, ఎక్కడైనా అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడు. కానీ ఈ దినాల్లో మరి మీ యొక్క వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, మరి ఛత్రం అనేది ఏం చేసిందంటే యేసుక్రీస్తు వద్దని చెప్పి ఆ అవకాశాన్ని, ఆ యొక్క ఆపర్చునిటీని పోగొట్టుకుంది. కానీ పశువుల పాక ఏమో మరి ఆ ఆపర్చునిటీని పొందుకుంది. ఈరోజు మీరు ఆపర్చునిటీని, దేవుడిచ్చే అవకాశాన్ని పొందుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా? సేవకి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. అభిషేకం పొందడానికి మార్గాలు ఉన్నాయి, వరాలతో, ఆత్మఫలాలతో నింపడానికి మార్గాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇంత అవకాశం ఉన్న రక్షణ పొందడానికి, ఈ రక్షణ ఈరోజు ఉచితం. కానీ ఆ రక్షణ పొందితే నిత్య జీవానికి వారసులైపోతాం. కానీ మీలో చాలామంది రక్షణ పోగొట్టుకుంటున్నారు, బాప్టిజం అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాగ చెప్పకుండా ఉండాలంటే మీకు దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటా ఒక ఛత్రంలాగా మీరు జీవిస్తున్నారు. కానీ పశువుల పాక అనుభవానికి ఎప్పుడు ఎవరైతే వస్తున్నారో, యేసును స్వీకరించే అనుభవం ఎవరికైతే ఉందో, అభిషేకాన్ని, దేవుడిచ్చిన పిలుపును స్వీకరించిన అనుభవం ఎంతమందికి అయితే ఉందో వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. దేవుని మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పొందుకుంటారు. మీరు ఆపర్చునిటీ దేవుడి వలన కలిగే దైవిక ఆత్మ సంబంధమైన ఆపర్చునిటీస్ని స్వీకరించేవారా, పోగొట్టుకున్నవారా? మీరు ఒక ఛత్రంలో లాగా ఉన్నారా? యేసుప్రభు వద్దని చెప్పిన ఛత్రంలాగా ఉన్నారా? లేకపోతే యేసును అవగాహించిన పశువుల పాకలాగా ఉన్నారా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను స్వీకరించే మనసు దయచేయండి ప్రభా. నీ ఆత్మతో, శక్తితో, వెలుగుతో, మహిమతో నింపమని అడుగుతున్నాను. పరలోక సన్నిధితో నింపమని అడుగుతున్నాను. అగ్ని అభిషేకం దయచేయండి. 2 పాలు ఆత్మ దయచేయండి. 2 పాలు అభిషేకం దయచేయండి. దైవిక ప్రసన్నం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నింపునగాక. నువ్వు కలుగచేసే ప్రతి ఛాన్స్ని, అవకాశాన్ని పోగొట్టుకోకుండా అవన్నిటినీ సద్వినియోగపరచుకొని నిన్ను మహిమపరిచే కృప దయచేయండి ప్రభా. ఇప్పుడే వర్ధల చేయండి, అద్భుతం చేయండి. రోగులైన వారు ముట్టి బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ప్రభు మన ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 12:2-3. గాడ్ బ్లెస్ యు.